వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శిని రెడ్డి రాయల్స్. ఇప్పుడు వచ్చేసి మేము మా అమ్మ సంక్రాంతికి పిలిచింది కదా, అక్కడికి కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ఆయిల్ హెడ్ కాడుతుంది. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాం. బాయ్. అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్, నచ్చితే గుడ్గా కామెంట్ పెట్టండి. బాయ్. సంక్రాంతి 5 రోజులు ఉందన్నాక మా మామయ్య వచ్చాడు ఫ్రెండ్స్ ఇంటికి. మా ఆయనను చూడడానికి, నన్ను పాపను చూడడానికి 3 days ఉండి వెళ్ళాడనమాట. బాగా తింటున్నారు. మా మామయ్య పోతున్నాడు. బాయ్ మామయ్య. ఇట్లనే వచ్చినాడు. అప్పుడు ప్రియమ్మ అని పిలిచినాడు, మళ్ళీ దుర్గమ్మ అని పిలిచినాడు. మేము పలకలే. ఎవరు అంటే ఇంకా మామయ్య వచ్చినాడు. మా అమ్మ దగ్గరికి పండగ కదా, భోగి, రేపు వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళొచ్చు. అమ్మ నెల రోజుల నుంచి అడుగుతున్నాను తీసుకురా బాబునని. సో వెళ్ళాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రేపు అప్డేట్ ఇస్తాను. హస్బెండ్ మనీ ప్లాంట్ నాటుతున్నాడు ఫ్రెండ్స్. తీసుకొచ్చినాడు అనమాట, నాటుతున్నాడు. ఆల్రెడీ ఓల్డ్ ఇది, ఇంకొకటి దానికి అటాచ్ చేస్తున్నాడు కదండి. ఇంటి ముందు నేను వేసిన ముగ్గు ఫ్రెండ్స్. అంటే భోగిది, సంక్రాంతిది ముందు వేసిన. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇంకా రేపు మా ఆయన వేసే మన ఇంటి దగ్గర కూడా అంటే ఇట్లా వేసాను. ఇక్కడ కూడా వేసాను. సో నేను ఎప్పుడో సాయంత్రం వేసాను. ఇక్కడ అంతా రంగు నీళ్ళు చల్లి, పేడ రంగు నీళ్ళు మొత్తం. మా ఆయనకి ఇట్లా పచ్చగా ఉండడం, అమ్మవారి వస్తుంది కదా, బాగుండాలి సంప్రదాయంగానే వేస్తాను. కాకపోతే ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇంకా చుక్కలు కూడా ఉన్నాయి. ఎందుకు నైట్ అయిందంటే జాంకులు పాప కోసం లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, ఏడుస్తుందేమో అని చూడడం. సో అందుకు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ముగ్గేసిన సరిపోక అట్లే ఇట్లే అని చెప్పి మా హస్బెండ్ అది ఏమంటారు, భోగి అంటేనే ఇట్లా వేయాలి కదా, పొంగి అంటే ఇంకా ఆయన కోసం చెరుకు గడలు ఇది వేసినాను అనమాట. ఇట్లా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదండి అంటే, ఏం కాదు నా ముగ్గు నా ఇంటి దగ్గర చూడొద్దా అంటే ఇంకా వేసిన. మళ్ళీ దానికి అక్కడ చూడండి ఎలా చేస్తున్నా. సరే నా వాయిస్ అయితే ఇంకా నాకు రానేలేదు. చెరుకు గడల్లాగా వేయమంటే వేసిన ఫ్రెండ్స్. ఇట్లా ఉంది నా ప్రజెంట్ ముగ్గు ఫ్రెండ్స్. ఇంత రాత్రి ఆవు వచ్చింది మా ఇంట్లోకి. మేము పిలిచలేదు, చేయలేదు. మా హస్బెండ్ కసు చల్దామని వెళ్తే ఇట్లా ఇంట్లోకి వచ్చింది. నైట్ వీడి వరకు వచ్చింది అది లోపలికి. కాకపోతే ఇంకా ఆడికి వెళ్ళింది మళ్ళీ. మా హస్బెండ్ జొన్నలు అవి తీసుకొస్తున్నాడు, నా చేతిలో పాప ఉంది. ఇట్లా వచ్చింది చూడండి పండగ అని. మా దేవుడే వచ్చినాడు, దేవతే. సరే అండి. ఓకే, పెట్టేస్తున్నాడు. మేము కూడా తినిపించాం, బెల్లం తినిపించాం. నేను మా పాప. బొట్టు పెడుతున్నాడు నా భర్త దేవుడు. ఇంకా కొంతమంది అక్కడ ముగ్గులు వేస్తున్నారు ఫ్రెండ్స్. నైట్ కదా, అక్కడ అంగడి ఆంటీ వాళ్ళకైతే ముగ్గు రాదు అంటే, మా హస్బెండ్ మా భార్యకు వస్తుంది అంటే నన్ను పిలుచుకుంటే అక్కడ వేసి వచ్చాను నేను. కానీ ఇంక అప్పుడు వీడియో తీయలేదు, వాళ్ళ ముందు బాగుండదని. సైకిల్ బొట్టు పెడుతున్నాడు. కుండ ముగ్గు ఏమంటే వేసి వచ్చాను వాళ్ళ ఇంటి ముందు. స్వామి తండ్రి. మా ఇంటికి వచ్చింది మా హస్బెండ్. తోకతో కొట్టించుకున్నామన్నాడు, నేను కట్టించుకున్నా, ఆయన కట్టించుకుంటున్నాడు. నైట్ ఫ్రెండ్స్. ఇంకెక్కడ ముగ్గులు వేసేవాళ్ళు. అక్కడ నేను వేసి ఇచ్చాను అనమాట ఆంటీ వాళ్ళకి. రంగులు వేసుకుంటున్నారు. ముగ్గు వేసిస్తే వాళ్ళే రంగులు వేసుకుంటున్నారు. ఈ సైడ్ అంతా నేను వేసా. సో బొట్లు పెడుతున్నాడు మా హస్బెండ్. చూసారా ఫ్రెండ్స్, దేవుడు ఎట్లా వచ్చినాడో. మాకు ఇట్లా దేవుడు తోడున్నాడు. మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అంటారు కదా, మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్. వీళ్ళ కోడలు పుట్టింటికి వెళ్ళిందంట, అందుకని నాతో ముగ్గు వేయించారు. నేను వేసిన ముగ్గు మా అమ్మకి అట్లా ఏం లేదులేనా, నేను వేసిన ముగ్గు. అమ్మ నేను వేసిన ముగ్గు. ఈ చెరుకు గడలు అవి నేను వేసిన అంగడాంటి వాళ్ళ ముందు. నేను ఈ ఫ్రెండ్ ఆంటీ హాయ్ చెప్పు. హాయ్. సూపర్ వచ్చింది. కుండ కూడా బాగా వచ్చింది. ఇవ్వండి, నీ ఫేస్ అసలు చీకట్లో అస్సలు కనిపిస్తలేదు. వాకింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎవరెవరు ముగ్గులు వేసినారని. మా ఆయన ఫేస్ అయితే చీక్ కనిపిస్తలేదు. సరే సారీ చెప్పండి. పాప బంగారికి అయితే అన్నీ తొలగిస్తాం. ఇండ్ల కాడ ఇలా బాగా వేస్తారు ముగ్గులు. నేను వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాలని
కోరిక ఎక్కువ. అమ్మాయి ఎన్ని రోజుల నుంచో పిలుస్తుంది. వేసారు, నేను కూడా వేస్తాను, నాకు వచ్చు. ఇప్పుడు చూడు, నేను మా హస్బెండ్ మేకప్ లెక్క ఎంత బాగా వస్తుంది. న్యాచురల్ ఫేస్లు బాగున్నాయి. మా ఆయన ఇక్కడ న్యాచురల్ వచ్చండి ఫ్రెండ్స్. ఇంట్లో ముందు ఇలా ఉన్నాయి, చక్కగా ముగ్గులు ఎంత బాగా వేసుకున్నారు కదా. హ్యాపీ భోగి. నేను కూడా ఇంగ్లీష్లో రాయొచ్చు కానీ అర్థం కాదు అని చెప్పి కొంతమంది చదువుతారని తెలుగులో రాస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ ఇంటి దగ్గర వేయలేదు కదా అక్క ముగ్గు? పాప నేను వెళ్తున్నాం. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ తాళం ఇస్తున్నారు. సరేనా ఫ్రెండ్స్, నేను ఇట్లా న్యాచురల్గా ఉంటే ఎట్లుంటాను అని వీడియో తీస్తుంటాను. ఏం వేసుకోకుండా ఇట్లా ఉంటే కూడా తీసుకుంటాను అనమాట. కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, రెడీ అయితేనే బాగుంది అనకుండా. సో వెళ్తున్నాం, బాగా చెప్పినా మన ఇంటి వాళ్ళు వస్తాం. మా ఇంటి ముందు వేసిన ముగ్గు సరే అండి. తిండి దానికన్నా పెట్టుకోవాలి, పెట్టాలని సరే. ఇప్పుడు ఆటో దిగినాం, వచ్చేసాం. నన్ను అమ్మమ్మ ఇంటికి వచ్చేసాం. మా మమ్మీ వస్తుంది ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఇది ఫ్రెండ్ అత్తాయిడ దిగినా అంటే వస్తుంది. అద్దాడు వస్తుంది. మా అమ్మ వస్తుంది. మా అమ్మ వస్తుంది, మా దగ్గరికి వస్తుంది. అది పడిపోయి పాపకు చూడలేదు. చెల్లెలు పిల్లల్ని పిలిచని పోతాం. ఇప్పుడు ఇక్కడ చేరినారు ఫ్రెండ్స్. మా అమ్మ మిద్ద పైన పక్కన తను శాస్త్రా రిషి రండి. ఈ పక్కింట్లో చేరారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కింద అయితే, ఇక్కడ పైన మా చెల్లెలు వాళ్ళు ఇక్కడ చేరారు. ఇప్పుడు భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తినేసి హ్యాపీగా ఉండండి. బాయ్. మళ్ళీ అప్డేట్ ఇస్తాను తప్పకుండా.